రక్షణ లేదు. ఇవాళ మీరు చూడండి, నిజామాబాద్ లో డైరెక్ట్ రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేసింది. రౌడీ షీటర్ నిన్నగాక మొన్న హైదరాబాద్ లో డైరెక్ట్ డీసీపీ గారి మీదే హత్యా ప్రయత్నం చేశాడు, కత్తితోనే చేసే ప్రయత్నం చేశాడు. మొన్న గోరక్షకుడైనటువంటి కార్యకర్త మీద, గోరక్షకుడి మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు, తుపాకుతో కాల్పులు జరిపారు. అంటే రౌడీ షీటర్స్ రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఎంఐఎం పార్టీ వత్తాసు వస్తున్నది. ఎంఐఎం పార్టీ మొదటి కూడా సంఘ విద్రోహ శక్తి పార్టీ, సంఘ విద్రోహ పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ వల్ల ముస్లిం సమాజం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఏం ఉపయోగం లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ గోరక్షకుల మీద కాల్పులు జరిగిన రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ కార్యకర్త. నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, దాంతోపాటు కానిస్టేబుల్ మీద, చారి గారి మీద హత్య చేసినటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఎంఐఎం పార్టీ. నేను హోమ్ మినిస్టర్ గా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఇలా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక రౌడీ షీటర్ క్రిమినల్ కేసులు రెండు సార్లు పీడీ యాక్ట్ లో చేరిపోయిన వ్యక్తి, రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి, అనేక క్రిమినల్ కేసుల వ్యక్తి ఇలా డీసీపీ చైతన్య గారి మీద, కానిస్టేబుల్ చారి గారి మీద కత్తితో హత్య ప్రయత్నం చేస్తే ఆత్మ రక్షణార్థం వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే రౌడీ షీటర్ గాయపడ్డాడు. ఆత్మ రక్షణార్థం ఫైర్ చేస్తే ఇవాళ వీళ్ళు ఫైర్ చేయకుంటే డీసీపీ గారి ప్రాణాలు వేటి, కానిస్టేబుల్ చారి గారి ప్రాణాలు వేటి. ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిగితే వాడు రౌడీ షీటర్ వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాడిని పోయి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం పార్టీ నాయకులు పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం పార్టీకి ఉన్న భేదం చూడండి. మేమేమో పోలీస్ అధికారులను బాధ్యత నిర్వహించే సందర్భంలో ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపి ప్రాణాలను కాపాడుకుని ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి చైతన్య డీసీపీ గారు, చారి కానిస్టేబుల్ గారు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే నేను పరామర్శిస్తే ఎంఐఎం పార్టీ రౌడీ షీటర్ పరామర్శించారు. ఒక రాజకీయ పార్టీ నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఇలా పోలీస్ అధికారులను పరామర్శిస్తారా, రౌడీ షీటర్లు పరామర్శిస్తారా? ఇలా ఎంఐఎం పార్టీ గుండాలు ఈ విధంగా రెచ్చిపోతున్నారంటే, కానిస్టేబుల్ చంపుతున్నారంటే, అధికారుల మీద కాల్పులు జరుపుతున్నారు, హత్యాయత్నం చేస్తున్నారంటే ఎవరి అండ వల్ల రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అనేది. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఒక హోమ్ మినిస్టర్ గా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. ఎంఐఎం పార్టీ ఓట్ల కోసం జుబ్లీస్ లో గెలవడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ పాటలాడబడ్డది, ఏదో ఎంఐఎం పార్టీ కాలు మొక్కింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎంఐఎం పార్టీ నాయకుల కాలు మొక్కి ఇలా ఓటు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ముస్లిం సమాజం ఎంఐఎం పార్టీ నమ్మలేదు. అందుకే బీహార్ ఎన్నికల్లో ఉలిపెట్టి ఓవైసీ అనే వ్యక్తి వచ్చి ఇలా జుబ్లీస్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐఎం పార్టీ వంచన చేరి ఎంఐఎం పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళు శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి వీళ్ళకి ఏ క్వశ్చన్ రెండు పార్టీలకు లేదు. ఎక్కడ చేసే తుపాకులకే వచ్చినాయి వాళ్ళు. ఈ కత్తులు కూడా ఇంకెంత మంది దగ్గర తుపాకులు ఉన్నాయి. లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? నేను గతంలో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తుపాకీ ఉండాల్సింది సరిహద్దులు జవాన్ దగ్గర, ఈ సమాజాన్ని రక్షించే పోలీసు దగ్గర. లైసెన్స్ ఉండి తుపాకులు తప్ప లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే పట్టుకుని యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కాల్పులు జరుపుతున్నారంటే వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. అంటే మీరు తిరగండి, ఏమనియండి, మేము పట్టించుకోం, మాకు ఎంఐఎం పార్టీ ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ మద్దతు కావాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది. బట్ ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ అధికారులకు స్వేచ్ఛనియాలే. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న డీసీపీ చైతన్య గారి మీద
హత్యాయత్నం చేసినటువంటి చంపే ప్రయత్నం చేసినటువంటి చారి కానిస్టేబుల్ వారి మీద హత్యాయత్నం చేసినటువంటి ఆ నిందితుని కఠినంగా శిక్షించాలి. మేము నిజామాబాద్లో చేసినాం, ఇక చెయ్యము అనుకుంటే నిజామాబాద్ తర్వాత 2 దాడులు జరిగినాయి. 2 దాడులు జరిగినాయి, కాల్పులు జరిగినాయి, హత్యాయత్నం జరిగింది. కానీ ప్రభుత్వం అంటే భయం లేదు రౌడీ షీటర్లకు. ఇవాళ యూపీని స్ఫూర్తి తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, యూపీని స్ఫూర్తి తీసుకోవాలి. యూపీలో ఒక రౌడీ షీటర్ తలెత్తుకొని తిరగాలంటే ఇలా భయపడే పరిస్థితి ఇలా యోగి గారు చూపెట్టారు. యూపీలో రౌడీ షీటర్స్ ఇవ్వలేరు. ఇప్పుడు రౌడీ షీటర్ ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించారు. అలా చాలా మంది రౌడీ షీటర్లు బెయిల్ వచ్చినా కూడా జైల్లో ఉంటున్నారు. దేనికోసం అంటే బయటికి వస్తే ఈ భూమి మీద మాకు నూకలు చెల్లినాయి, మేము బతకలేమని చెప్పి రౌడీ షీటర్లు వాళ్ళ జైల్లో ఉన్నారంటే వాళ్ళ యూపీలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయి. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడీ షీటర్లను కంట్రోల్ చేయలేము. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ కాబట్టి నేను వారిని కోరుతున్నా. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారే నక్సలిజం ఫిలాసఫీ అంటారు, ముఖ్యమంత్రి గారే ఓవైసీ కుటుంబం ఓవైసీ మంచోడు అంటారు. ఈ ముఖ్యమంత్రి గారే అక్బరుద్దీన్ ఓవైసీ నా కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళ కాన్స్టిట్యూన్స్ లో పోటీ చేస్తే గెలిపిస్తా అంటాడు. నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరిగినాయి. హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర రాజధానినే డీసీపీ మీద కానిస్టేబుల్ అత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రి గారు అదే ప్రాంతంలో ఉంటున్నారు. దీన్ని గమనించాల్సిందిగా ఇటువంటి క్రిమినల్స్ పట్ల కఠినంగా వివరించాలి తప్ప దాన్ని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో ముట్టుపెట్టడం మంచిది కాదని చెప్పి కోరుతా ఉంటాం.